హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పొలాల అమావాస్య పూజ పనసబుట్టలు కుట్టడం ఎలాగో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లో పసుపు వేసి ఆకుల్ని అందులో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. పనసాకులకి పాలు ఉంటాయి కదండి, అందుకని ఇలా పసుపు వేసిన వాటర్లో క్లీన్ చేస్తే పాల మరకలు, పాల జిడ్డు అదంతా పోతుంది. ఆ తర్వాత మనం బుట్ట కుట్టడానికి వాడుకోవచ్చు. ఇలా చిన్న ఆకులు అయితే బుట్ట కుట్టడానికి పనికిరావండి. పెద్ద ఆకులు అయితే బాగుంటుంది, లేదా మధ్యస్థంగా ఉన్న ఆకులు అయితే బాగుంటుంది. అలాగే మరీ లేత ఆకులు పనికిరావు, మరీ ముదర ఆకులు పనికిరావు. లేత ఆకులు అయితే పించేసేటప్పుడు చిరిగిపోతాయి, ముదరాకులు అయితే కన్నం పడిపోతాయి. కాబట్టి ఇలా మధ్యస్థంగా ఉన్న ఆకుల్ని వాడుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకుల్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తూ ప్లస్ లాగా అరేంజ్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మధ్యలో ఒకటి పిన్ చేసుకోవాలి. ఈ పనసబుట్టలు కోనసీమలో చాలా ఫేమస్ అండి. అలాగే పొలాల అమావాస్య పూజ కూడా కోనసీమ సైడు అందరూ చాలా బాగా చేసుకుంటారు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ కూడా పిన్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా పిన్ చేసుకుంటే ఆకులు కదలకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటాయి. తర్వాత 2 సైడ్స్ ఇలాగా పైకి క్లోజ్ చేస్తూ గ్యాప్ ఎక్కడైనా ఉందా లేదా అని చూసుకుని పిన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా రాకూడదు. ఇదే విధంగా 4 సైడ్స్ కూడా పైకి క్లోజ్ చేసుకుని గ్యాప్ ఎక్కడా లేకుండా జాగ్రత్తగా పిన్ చేసుకోవాలి. పిన్ చేసేటప్పుడు మీ ఫింగర్స్ జాగ్రత్త అండి. ఎక్కడైనా గ్యాప్ ఉంటే దీంట్లో మనం ఇడ్లీ పిండి వేసి ఉడికిస్తాం, అప్పుడు పిండి కారిపోతుంది ఆ గ్యాప్ నుంచి. అందుకని గ్యాప్ లేకుండా జాగ్రత్తగా పిన్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా పిన్ చేసేసుకోవాలి. కోనసీమలో అయితే పనసబుట్టలు సంవత్సరం పొడవునా దొరుకుతాయి. ఈ విధంగా పిన్ చేసిన తర్వాత వాటికి ఉన్న కాడల్ని ఒకవైపు ఉంచేసి మిగిలిన 3 సైడ్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఆ ఒకవైపు ఉంచినది హ్యాండిల్ లాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, పనసబుట్ట కుట్టడం. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత ఇడ్లీ కుక్కర్లో కింద వాటర్ పోసి ఇడ్లీలోకి పెట్టుకుని మనం కుట్టిన బుట్టల్లో ఇడ్లీ పిండినే దీంట్లో వేస్తాం. ఇడ్లీ పిండినే ఇడ్లీలు రేకుల్లో కాకుండా ఇలా బుట్టల్లో వేసి ఉడికిస్తామన్నమాట. ఆ బుట్టలో ఈ విధంగా వేసుకోవాలి. లోపల హాఫ్ పార్ట్ వచ్చే వరకు వేయండి, ఫుల్గా వేయకండి. ఫుల్గా వేస్తే పైదాకా వచ్చేస్తుంది పిండి. ఇలాగే మనం చేసుకున్న బుట్టలన్నిటిలోనూ పిండి వేసుకుని లోపల అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఈ పనసబుట్టల్ని 10 to 15 మినిట్స్ ఉడికిస్తే రెడీ అయిపోతాయి. తర్వాత నవకాయగూరలతో పులుసు పెట్టి దానిని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తాం.
ఇక్కడ అమ్మవారంటే కంద మొక్కని పోలేరమ్మగా భావించి పూజ చేసుకుంటాం. మనం ప్రిపేర్ చేసిన పనస పొట్టలని, నవకాయ పులుసుని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తాం. ఈ పూజ పిల్లల కోసం అండి. పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలని ఈ పూజ చేసుకుంటారు. పిల్లల ఆయుష్ కోసం కూడా ఈ పూజ చేసుకుంటారు. తర్వాత ఈ పనస బుట్టలని, ఆ పులుసుని మధ్యాహ్నం భోజనంలాగా తింటారు. పనస బుట్టలు తీసేటప్పుడు వాటికి పిన్నులు ఉన్నాయి కదా, చూసుకుని జాగ్రత్తగా తీయండి. ఈజీగానే వచ్చేస్తాయి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి. ప్రిపేర్ అయిన తర్వాత ఇడ్లీలు ఈ విధంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.